కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని నెల్లూరు రోడ్లోని కొండారెడ్డి వీధిలో గత 2 ఏళ్లుగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ అతి తక్కువ ఎత్తులో అత్యంత ప్రమాదభరితంగా ఉందని, దీనివల్ల మూగజీవాలు, పెంపుడు జంతువులు తరచూ చనిపోతున్నాయంటూ ఆ కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ చేతికి అందేంత ఎత్తులో ఉండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అంటూ ఆ కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు తెలిపినా వారు పట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ఉన్నారు. ఆదివారం మధ్యాహ్నం ఒక గేదె ట్రాన్స్ఫార్మర్ వద్దకు రాగానే విద్యుత్ షాక్ కొట్టి మృతి చెందింది అంటూ గేదె యాజమానురాలు షాకిరా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1,50,000 రూపాయలు పెట్టి కొనుగోలు చేశామని అకారణంగా విద్యుత్ షాక్ తగిలి చనిపోయిందంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా వారు పట్టించుకోవడం లేదన్నారు. గతంలో మేకదూడ కూడా మృతి చెందిందని, ఇప్పుడు గేదె కూడా మృతి చెందిందని నష్టపరిహారం చెల్లించాలంటూ వారు కోరుతున్నారు. మాకేదన్నా పరిష్కారం చూపిండన్నా. మేము లైన్ మ్యాన్లకు ఫోన్ చేసినాం, ఏడీకి ఫోన్ చేసినాం, మా దగ్గర అందరి నెంబర్లకు ఫోన్ చేసినాం అన్న. కనీసం మేము ఫోన్ చేసిన గంటకు కానీ మాకు ఎవరు రాలే. అది గంట సేపు తనకలాడి చనిపోయిందన్న. అది ఆఫ్ చేయను కానీ నా చేత కాలే. ఎంతసేపు నేను పోతా అంటే పక్కింటి వాళ్ళు వచ్చి లాగిండ్రు. అది దానికి తగులుకొని ఎంతసేపు తనకలాడిందన్న. కనీసం గంట నుంచి మేము ఫోన్ చేస్తా అంటే ఒక్కరు రాలే మాకు కరెంట్ వాళ్ళు. ఒక ఆయన వచ్చి ఊరిక చూసి ఆఫ్ చేసి వెళ్ళిపోయిండు. మాకే న్యాయం లేదన్న. అది సూటి బరుగుడ్డు 7 నెలలన్నా. నిన్ననే తెచ్చింది ఆ బరుగుడ్డుకు. మాకేదన్నా పరిష్కారం చేయమని చెప్పండి అన్న. వాళ్ళకు చెప్తా అన్నా కానీ ఎంత చెప్పినా కానీ వాళ్ళు ఎవరన్నా పెడతారన్న ట్రాన్స్ఫారం. ఫినిషింగ్ వేయండి సార్ అని చెప్పి ఏఐ గారికి చెప్పినాము, ఈ లైన్ మ్యాన్కి చెప్పినాము, లైన్ మ్యాన్ హెల్పర్కి కూడా చెప్పినాము, హెల్పర్కి కూడా చెప్పినాము. ఎవరు చెప్పినా కానీ మేము గోడ కట్టిస్తాము, మేము కంపేస్తామని చెప్పినలే కానీ ఇంతవరకు వచ్చి దానికి ఏదైనా కానీ ఇట్లా పట్టించుకునే దాఖలాలు కూడా పోలేదు సార్. అది వచ్చేసి చూడండి, అన్ని పిచ్చి చెట్లు, ఆ లైన్ కూడా చూడండి. చిన్న పిల్లలు పోత స్కిట్ పడినా కానీ కరెంటు తగులుకొని చనిపోయే ప్రమాదం ఉంది సార్. అది ఇప్పటికైనా కానీ కరెంటు అధికారులు స్పందించి మాకు న్యాయం చేయమని చెప్పి మేము కోరుతున్నాం సార్. ఏమంటున్నారు వాళ్ళు వచ్చి చూసి అది పక్కకి తీసేయండి, మేము లైన్ ఆన్ చేస్తాము అని చెప్తే మేము ఆన్ చేయనీలేదు. అది మాకు పరిష్కారం అయినంత వరకు మేము ఆన్ చేయలేం సార్. దాన్ని మాకు న్యాయం చేయమని చెప్పి కోరుతాను. మేము దాని మీదనే సార్ బతికేది. మా జీవనాధారం అదే సార్. మాకే ఆధారం లేదు. మేము ఇది బిగించేటప్పుడు కానీ అడిగినాం సార్, అంత కింది బిగిస్తారు, మాకు గొడ్లు ఉండేవి అని అందరూ అడిగారు సార్. కావాలంటే వాళ్ళని కానీ అడగండి. అందరం అడిగాము. ఆ రోజు అడిగినా కానీ వాళ్ళు అసలు